నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల హామీల పేరుతోటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏ సంక్షేమ పథకాలని కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేయట్లేదు. ఇక ఇప్పుడు తాజాగా ఏదైతే కనుక స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు మహిళలకి అనేటువంటి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నామంటున్నారో అది కూడా దాని డొల్లతనం ఈ రోజున బయటపడింది. మహిళలు ఎవ్వరూ కూడా రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు పథకం పైన సంతోషంగా లేరు, సంతృప్తిగా లేరు అంటూ వైసీపీ నాయకులు ఒక్కొక్కరిగా కూడా మాజీ మంత్రులుగా ఉన్న రోజా కావచ్చు, అంబటి రాంబాబు, లేదంటే కనుక వాళ్ళ అధికార ప్రతినిధులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఈ రోజున చేస్తున్నటువంటి ఆరోపణలు మరి ఎలా చూడాలి అనేటువంటిది మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి మీరు చెప్పుకుంటున్నటువంటి మాటల్లో డొల్లతనం ఈరోజు బయటపడతా ఉంది. కేవలం పేరుకే పథకాలు అమలు చేస్తున్నాం కానీ వాటిని ప్రజలు ఎక్కడా కూడా సంతృప్తికరంగా ఓన్ చేసుకోవట్లేదు. ప్రజలకి హామీలు ఇవ్వటం, మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అంటూ ఈరోజు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, మరి ఉచిత బస్సు మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అలవాట్లని ఇవాళ కూటమి ప్రభుత్వం మీద రుద్దేటువంటి ప్రయత్నం పాపం చాలా గట్టిగా చేస్తున్నారు. అటు అంబటి కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళందరూ. అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దీపం 2 పథకం మేము ఇవ్వలేదా? అన్నదాత సుఖీభావ ఇవ్వలేదా? స్త్రీ శక్తి ఇవ్వలేదా? పెన్షన్ ఇవ్వట్లేదా? ఉద్యోగాలు తీసుకురావట్లేదా? ఏం చేయట్లేదు మేము? తల్లికి వందనం ఇవ్వట్లేదా? ఏం చేయట్లేదు మేము? వాళ్ళకి బాధేస్తుంది. అరే, చంద్రబాబు నాయుడు గారు ఏంటి వచ్చినటువంటి సంవత్సరంలోనే ఇవన్నీ చేసేస్తున్నారు, ప్రజలందరూ ఆహా చంద్రబాబు నాయుడు గారు, ఆహా కుటుంబ ప్రభుత్వం అని ప్రజలందరూ వాళ్ళని మెచ్చుకుంటున్నారు, మమ్మల్ని మర్చిపోతున్నారు, మేము చేసినటువంటి దుర్మార్గాలు, దాష్టికాలు ఇంత తొందరగా మర్చిపోతే ఎలాగా అని చెప్పి వాళ్ళ ఆలోచన వాళ్ళ రోజున భరించలేకపోతున్నారండి. ఇప్పుడు ముఖ్యంగా మహిళలు సంతోషంగా ఉంటే, మహిళలు సమృద్ధిగా ఉంటే, మహిళలు సుభిక్షంగా ఉంటే చూడలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, చూడలేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరు గమనించండి, వాళ్ళు అంటే విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అనేటువంటి అంశం మీద ఏ రోజున కూడా కనీసంలో కనీసం ఒక కించిత్ ధ్యాస కూడా పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి కూడా మహిళల్ని ఏ రకంగా మనం పై స్థాయికి తీసుకెళ్ళాలి, మహిళల్ని ఏ రకంగా సాధికారత దిశగా తీసుకెళ్ళాలి, సుభిక్షంగా ఉంచాలి కుటుంబాలని అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తోటి మేము వాళ్ళ రోజున పనిచేస్తున్నాం. అందుకనే దీపం 2 పథకం ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, స్త్రీ శక్తి ఇచ్చాం, ఆడబిడ్డ నిధి మీద కూడా వర్కింగ్ జరుగుతోంది. సో ఎవ్రీథింగ్ ఎక్కడ ఏ విధమైనటువంటి ఏమంటారు అని అంటే లూప్ హోల్స్ కి తావు లేకుండా పకడ్బందీగా ఏ పథకాన్ని అయితే మేము ఇంప్లిమెంట్ చేయదలుచుకుంటామో ప్రతి ఒక్క పథకాన్ని కూడా మేము లూప్ హోల్స్ లేకుండా చాలా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అండి. ఇప్పుడు స్త్రీ శక్తి పథకం మీదకి వద్దాం. ఆ పథకం ఇంట్రడ్యూస్ అవుతుంది అనేటువంటి మొన్నటి వరకు అయ్యో ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు మీరు ఎందుకు ఇవ్వలేదు అని రోజు ప్రెస్ ముందరకు వచ్చి పాపం గగ్గోలు పెట్టారు కదా. ఆవిడెవరో పాపం ఈ 5 సంవత్సరాలు మనకి ఎప్పుడు కనపడలా, అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా కనపడింది మొన్న అధికార ప్రతినిధిట. ఆవిడ రోజుకోసారి 2 రోజులకోసారి వచ్చేసి ఎక్కడయ్యా ఎక్కడిచ్చారు మీరు అని చెప్పి మాట్లాడేది, లేదా రోజా మాట్లాడేది, లేదా ఆవిడెవరో ఇంకొక ఆవిడ ఎమ్మెల్సీ అంట వరదు కళ్యాణి ఎవరు ఆవిడ మాట్లాడేది. అరే ఇవ్వట్లేదు అన్నారు, గొడవ పెట్టారు, గగ్గోలు పెట్టారు, నానా యాగి చేశారు. మేము ఎప్పుడైతే ప్రతిదీ చూసుకొని ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్గా ప్రతిదీ ఎక్కడ ఇబ్బంది లేదు అని అన్న తర్వాత మేము తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అట్లెట్లా ఇంట్రడ్యూస్ చేస్తారంటారు ఏంటండి? మళ్ళీ నాకు అర్థం కాదు. తీసుకొస్తే బాధ వీళ్ళకి, తీసుకురాకపోతే బాధ, మహిళలకి మంచి చేస్తే బాధ. ఏంటి వీళ్ళ బాధ? నాకు అర్థం కాలేదు. ఇవాళ మేము ఏం చెప్పాము? 5 రకాలైనటువంటి బస్సులు, ఏవైతే ఎక్కువగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదవాళ్ళు యూజ్ చేసేటువంటి 5 రకాలైనటువంటి బస్సులు, అందులో సర్వీసెస్ బేసికల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ దాట్ అండి, బేసిక్గా 100% బస్సెస్లో 74% బస్సులు ఇవే ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మనం వీఆర్ కేటరింగ్ టు ఆల్మోస్ట్ 75% ఆఫ్ దోస్ బస్సెస్ అనమాట. సో వాటిని ఐడెంటిఫై చేసి, ఎందుకనంటే ఏదో మనం గుడ్డది చేలో పడ్డట్టు ఏ పథకాన్ని పెట్టకూడదండి. ఆ పథకానికి సంబంధించినటువంటి యూసేజ్ బెనిఫిషియరీ, ఎండ్ బెనిఫిషియరీకి అది వచ్చేట్టుగా మనం చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో చూసాం కదా, ఉంది కాబట్టి బస్సు ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను, ఏసీలో కూర్చోవచ్చు కాబట్టి వెళ్తున్నాను అన్న వాళ్ళని కూడా చూసాం మనం కొంతమందిని. సో నేను డిమీన్ చేయట్లేదు, కానీ నేను ఏమంటాను అని అంటే ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ఆలోచన ప్రకారంగా ఎక్కడ ఎంత అంటే అటు ఆర్టీసీ మీద భారం పడకుండా, ఇటు ప్రజల మీద భారం పడకుండా, ప్రజలకి ఆ పథకాన్ని, ముఖ్యంగా మహిళలకు ఆ పథకాన్ని ఏ రకంగా మనం అందించగలుగుతాం అనేటువంటి వర్కౌట్ ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీ షుడ్ ఫస్ట్ అప్రిషియేట్ దెమ్ అండి. ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ వాళ్ళు ఎంత బ్రహ్మాండమైనటువంటి ఒక పథకాన్ని వాళ్ళ రోజున ఇంట్రడ్యూస్ చేసి, అటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి మందిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు,
మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు కావచ్చు, మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎంత ఆలోచన విధానంతో తీసుకొచ్చి వాళ్ళ రోజున వర్కౌట్, నేను అనేది మెటిక్యులస్ గా వర్కౌట్ చేశారండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. బాధ వచ్చేసింది వీళ్ళకి. మీకు ఇంకో విషయం చెప్తాను, మేము ఎంత ఫోర్సీ చేసి ప్రతిదీ చేశామంటే ఇవాల్టి రోజున అంటే పథకం ఇంట్రడ్యూస్ కాకముందరండి 40% మంది మహిళలు ఆల్మోస్ట్గా యూజ్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉండిందండి. పథకం ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 67% అది ఇంక్రీజ్ అవుతుంది. సో వీ షుడ్ బి ఏబుల్ టు కేటర్ టు దాట్ ఇంక్రీజ్ కదా. ఆ 27% ఏదైతే యూసేజ్ పెరుగుతుందో దాన్ని కూడా మేము కేటర్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉండాలి. మేము గత సంవత్సర కాలంలో ఒక 750 బస్సులు కొన్నాం. రాబోయే సంవత్సరంలో ఇంకో 1400 బస్సులు కొనాలి అనేటువంటిది ఆలోచన ఉంది అనేటువంటిది మొన్నే మంత్రివర్యులు కూడా చెప్పారు. 3-4 సంవత్సరాలు ఏవైతే మిగిలి ఉన్నాయో అందులో ఇంకా కొన్ని వేల బస్సులు కొత్తవి కొనాలి. ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి ఈవీ బస్సెస్. అంటే ఎంత ఆలోచనతో ప్రభుత్వం ముందరికెళ్తుందో అర్థం కావట్లేదా? ఇంకొకటి, అంత ఏడ్చే వాళ్ళకి ఏం అర్థమవుతుందండి? ఒక సగటు మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ పడేటువంటి బాధ వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? బెంజ్ కార్లలో తిరిగేటువంటి రోజాకు అర్థమవుతుందా ఒక మహిళ పడేటువంటి బాధ? అనకూడదు కానీ, నేను అంటే మళ్ళీ రోజాకు కోపం వస్తుందేమో కానీ. ఎందుకనంటే ఇవాళ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అంటే వాళ్ళు లెట్స్ అస్యూమ్ ఒక మామూలు ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయండి నడవదండి ఇవాళ రోజు. సో భార్య ఉద్యోగం చేయాలంటే ఇక్కడ నుంచి ఇంకొక లెట్స్ అజ్యూమ్ ఒక 2-3 కిలోమీటర్లు, వర్స్ట్ కేస్ సినారియో చెప్తున్నా, ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో తన ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తుందండి? సిటీ బస్సుల్లో అయినా వెళ్ళాలి, లేదంటే ఆటోల్లో అయినా వెళ్ళాలి. సిటీ బస్సుల్లో వెళ్ళినా ఐదర్ సిటీ బస్ పాస్ అన్నా తీసుకోవాలి, లేకపోతే డైలీ ఒక 10 రూపాయలు 20 రూపాయలు రాను 20 రూపాయలు పోను ఈ ఖర్చు ఉంటుంది. లేదు ఇంకా తొందరగా వెళ్ళాలి అనుకుంటే ఆటోలో వెళ్ళారనుకోండి, షేరింగ్ ఆటో తీసుకున్నా సరే వాడు 20 రూపాయల కన్నా తక్కువ ఎవరు తీసుకోరు కదా అక్కడ. సో పర్ హెడ్ పర్ డే ఆల్మోస్ట్ ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది. నేను చాలా అధమంగా చెప్తున్నానండి ఇది మీకు. 50 రూపాయలు ఇంటూ 30 రోజులు వేసుకోండి, 1500 రూపాయలు. ఒక సగటు మధ్యతరగతి కుటుంబానికి 1500 రూపాయలు నెలకి మామూలు అమౌంట్ అండి. ఇది వర్స్ట్ కేస్ సినారియో, అధమంగా చెప్తున్నాను. ఇంకా కొన్ని చోట్ల ఎక్కడైతే వాళ్ళు దూరాభారంగా వెళ్ళాలి, గవర్నమెంట్ ఉద్యోగులే ఉంటారండి, వాళ్ళు దూరాభారంగా వెళ్ళాలి, పక్కనే ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళకి డ్యూటీలు పడతాయి, పల్లెటూర్లలో డ్యూటీలు పడతాయి, మండల కేంద్రాల్లో డ్యూటీలు పడతాయి. సో అక్కడికి వెళ్ళి వచ్చి ఇదంతా రోజుకు ఒక 30 రూపాయలు రాను 30 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఒక 100 రూపాయలు వాళ్ళకి రోజుకు ఖర్చు వస్తుంది, అంటే 3000 రూపాయలు నెలకి. ఇవన్నీ లెక్కలేసి ఎక్కడ వాళ్ళకి కరెక్ట్ యూసేజ్ ఉంటుంది అనేటువంటిది అవగాహనలోకి తెచ్చుకొని మాత్రమే ఈ 5 సర్వీసుల్లో మనం ఈ పథకాన్ని పెడితే అటు టూ మచ్ ఆఫ్ క్రౌడీ అవ్వకుండా, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైందనుకోండి మళ్ళీ మహిళలకు ఇబ్బంది కదా. సో అలా అవ్వకుండా చూసుకుంటూ, ఆర్టీసీ మీద భారం పడకుండా చూసుకుంటూ, ఎందుకంటే వీ కాంట్ పుష్ దట్ ఇన్స్టిట్యూషన్ ఆల్సో ఇంటూ లాసెస్, అంతే కదా. ఇప్పుడు దాంతో పాటుగా ప్రభుత్వం మీద కూడా, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు వదిలినప్పుడు ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ క్రంచ్ లో ఉన్నామండి, అన్ని చూసుకోవాలి కదా. అన్ని చూసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి సొల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళ రోజున మేము వర్క్ చేస్తున్నాం. వీళ్ళ బాధ ఎలా ఉందంటే అమ్మ పెట్టదో అడుక్కు తినానియదు. నేను చెప్పా కదా, కార్లలో ఏసీ కార్లలో బెంజ్ కార్లలో తిరిగే వాళ్ళకి ఏం అర్థమవుతుందండి ఒక సగటు మహిళ పడేటువంటి బాధ. ఆడపిల్లలండి చదువుకుందామంటే, కాలేజీకి వెళ్ళాలంటే 5-6 కిలోమీటర్లు కాలేజ్ ఉంటే వెళ్ళాలంటే, బస్సుల్లో వెళ్ళాలి అని అంటే రోజు టికెట్ కాదు, వీ హ్యావ్ టు గో ఫర్ బస్ పాస్. స్టూడెంట్ బస్ పాస్ కోసం గంటలు రోజులు తరబడి లైన్లలో నిలబడాలి. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అండి. వీటన్నిటినీ మేము అర్థం చేసుకున్నాం కాబట్టే దీనికి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకొచ్చాం. మీకు ఇంకో విషయం చెప్తా, అంటే వీళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు పీక్తారంటారు చూసారా, వీళ్ళ తత్వం ఎలా ఉందో నేను చెప్తాను మీకు. మొన్న పథకం స్టార్ట్ చేసే రోజున ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు, ముగ్గురు కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఇది స్టార్ట్ చేశారు. మిగతా అన్ని చోట్ల రవాణా శాఖ మంత్రి వర్యులు తన కాన్స్టిట్యున్సీలో, హోంశాఖ మంత్రి వర్యులు తన కాన్స్టిట్యున్సీలో, అట్లా ఎవ్రీవేర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉంటే అక్కడ ఎవరికి వాళ్ళు అట్లా స్టార్ట్ చేశారు. ఆ రోజు స్టార్ట్ చేసినప్పుట అంటే వీళ్ళ తత్వం చూడండి. అదేంటి, ఎందుకు టికెట్ తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ ఎందుకు టికెట్ తీసుకున్నారు తెలియదా పవన్ కళ్యాణ్ గారికి? ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రికి టికెట్ పడదు, ఎమ్మెల్యేకి టికెట్ పడదు అని తెలియదు. అంటే నీలాగా దోచుకునే తత్వం కాదు కదా వీళ్ళది. రూపాయి ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరిగి 1000 కోట్లు దోచుకునే మనస్తత్వం కాదు కదా పవన్ కళ్యాణ్ గారిది కానీ, లోకేష్ గారిది కానీ, చంద్రబాబు నాయుడు గారిది కానీ. మీరు ఇక్కడే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా బస్ ఎక్కినటువంటి ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజున
పురుషులు ఎవరైతే ఎక్కారో ప్రతి ఒక్కరు ఆ రోజున టికెట్ తీసుకున్నారు. అది మా బాధ్యత. ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో, ప్రజాప్రతినిధులు వారు ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు అనడానికి అదొక ఉదాహరణ. దాన్ని కూడా ఇవాళ రోజున తెలీదా అంటే నీలాగా దోచుకునే తత్వం లేదు కాబట్టే కదా. సో ఇవాళ అంటే ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టాకింగ్ అబౌట్ ది నెగటివిటీస్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ. మీకు అందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే వాటి గురించి చెప్పడంలో తప్పులేదు. మేము ఆ లోటుపాట్లు ఏమైనా ఉంటే మేము సరి చేసుకుంటాం. ఇక్కడ ఏమీ లేదు. పథకం ఇంట్రడ్యూస్ అవుతున్న ప్లేస్ టైం నుంచి కూడా ఇవాల్టి వరకు కూడా రోజు దాని గురించి ఏమంటారంటే నెగటివ్ స్ప్రెడ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎంత అలా చేస్తే ప్రజలకి ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి ఆ దుర్మార్గపు నేచర్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు ఇవాళ మహిళలు చాలా సంతోషంగా ఉన్నారండి. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఆ రోజున ఏదో బటన్ వత్తా అన్నాడండి. అలా కాదు, ఇవాళ మాకు నిజంగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ మమ్మల్ని ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ప్రతి ఒక్క రకంగా మమ్మల్ని ముందరికి తీసుకెళ్లేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నారు. అండ్ వి సీ ద రిజల్ట్ అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు ఘాట్ రోడ్లకు కూడా అనుమతి ఇచ్చారు. అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే ఎక్కడ అవసరం ఉంది, ఏ రకమైనటువంటి ఇంకా ఇప్పుడు ఇది ఒక పథకం తీసుకొచ్చామండి, రేపు పొద్దున్న ఇంకా ఇవాళ కూడా దానికి సంబంధించి సమీక్ష జరిగింది. మంత్రి గారు అండ్ ఆర్టీసీ చైర్మన్ వాళ్ళందరూ కూర్చొని దానికి సంబంధించినటువంటి సమీక్ష చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఇంకా ఎక్కడెక్కడైతే దానికి సంబంధించిన ఇంకేమైనా చేంజెస్ తీసుకురావాలంటే కూడా తీసుకొస్తారు. ముఖ్యమంత్రి వర్యులు కూడా పథకం తీసుకురావడానికి ముందర ఒక సమీక్ష చేశారు. మళ్ళీ పథకం తీసుకొచ్చిన కొన్ని రోజుల తర్వాత ఒక సమీక్ష చేస్తారు. ఎక్కడ మనం ఏమైనా ఆర్దర్ అని డ్రాబ్యాక్స్ అనేటువంటివి కూడా చూస్తారు. మా ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తుందండి. కేవలం ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మేము అధికారంలోకి వచ్చాం. సో మాకు ఏ విధమైనటువంటి భేషజాలు లేవు. ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తున్నాం. ఏమన్నా లోటుపాట్లున్నా సరిదిద్దుకుంటాం. కానీ అబద్ధపు ప్రచారాలు చేస్తాం, ఫేక్ ప్రచారాలు చేస్తాం, ఊరికే గుడ్డగాల్చి మీదేస్తాం అంటే మాత్రం వాతలు పెడతాం.